హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగాను ఐనవోలు ఆలయం విరజిల్లుతుంది. సంక్రాంతికి ఇక్కడ వేడుక జరుగుతుంది. సంక్రాంతికి మొదలై ఉగాది వరకు ఇక్కడ మల్లన్న జాతర వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలు ఎంతో మనం తెలుసుకుందాం. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం చాళుక్యులు కాకతీయుల కళాభయం ఉట్టిపడే మహిమాన క్షేత్రం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, గుల్ల కొరుములు, ఒగ్గ కలగల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న ఐలన్న మల్లన్న క్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఐనవోలు ఆలయాన్ని కాకతీయులు నిర్మించాలని వాదనలు ఉండగా చాళుక్యుల కాలంలో నిర్మించాలని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1076 1127 మధ్యకాలం ఓరుగల్ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు చేపర్తి అయిన త్రిభువన మల్ల బిరుకిందులై మరో విక్రమాదిత్యులు పాలించగా ఆ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించిన చరిత్ర పరిశోధనలు చాలాచిత్రాల ఆధారంగా చెబుతున్నారు. మరో విక్రమాదిత్యుడు ఆస్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించిన చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన పేరు మీదనే ఈ ప్రాంతానికి అయ్యన్న ప్రోలు పేరుగా కాలక్రమేణా అది కాస్త ఐనవోలు మార్పు చెందింది. కాగా ఈ ఆలయం అష్టోత్తర స్తంభాలు, రాతి ప్రకారాలు, విశాల మండపాల్లో ఒక రథాన్ని పోలి ఉండడం విశేషం. ఆలయం లోపల ప్రదక్షిణ మార్గం కూడా చాళుక్యుల కళా నైపుణ్యం అద్దం పడుతుంది. కాకతీయుల కాలంలో ఐనవోలు ఆలయానికి తూర్పు దక్షిణ దిక్కుల్లో కీర్తి తోరణాలు ఏర్పాటు చేశారు. కాకతీయుల వంశంలో రెండవ ప్రోలరాజు కొడుకైన రుద్రదేవుడు కాలంలో వీటిని ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇక్కడ కీర్తి తోరణాల ఏర్పాట్ల విషయంలో పలు రకాల కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాకతీయ రెండవ ప్రోలరాజు ఒకానొక రోజున 1000 స్తంభాల గుడిలో నిద్రిస్తున్న తన కొడుకు రుద్రదేవుని పుస్తకాలతో తాకగా మగత నిద్రలో ఉన్న ఆయన తనను ఎవరో శత్రువులు చంపడానికి వచ్చారని భావించి ప్రోలరాజుని పొడుస్తాడు. దీంతో ప్రోలరాజు అక్కడికక్కడ మరణించగా తన తండ్రిని చంపిన దోష పరిహారార్థం ఆలయానికి 2 వైపులా కీర్తి తోరణాలు నిర్మించినట్లు చెబుతారు. ఐనవోలు మల్లికార్జున స్వామిని మల్లన్న, కండేల్ రాయుడని, మైలార్ దేవుడని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కాగా ఆలయంలో స్వామివారి విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తులో పూర్వమీసాలతో ఉంటుంది. చతుర్భుజంలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం ప్రధాన పాత్రలు ఉంటాయి. స్వామివారికి ఇరువైపులా దేవరులు, గొల్ల కేతమ్మ, బలిజకి మేడలమ్మ కొలువు తీరి ఉంటారు. ఇక మల్లికార్జున స్వామి కుడి కాలు కింద ఆయన చేతిలో హతమైన మల్లీసూరులు అనే రాక్షసుల శిరస్సు ఉంటాయి. మల్లన్న జాతరకు తెలంగాణ జిల్లాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ గుడి వరంగల్ నగరానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వరంగల్, హన్మకొండ, ఖమ్మం నుంచి ఇక్కడ బస్సులు అందుబాటులో ఉన్నాయి. జాతర సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తుంది. నిత్యం ప్రైవేటు వాహనాల సదుపాయం కూడా ఉంటుంది. భక్తులు విడిదికి ఇబ్బందులు కాకుండా ఇక్కడ దాతల సహకారంతో మల్లన్న సదన్ నిర్మిస్తున్నారు. కానీ దాని పనులు కొంతమేర ఇక్కడ స్టే చేయడానికి స్వామివారి రూమ్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు ధ్వజతోరణం చేసి స్వామివారిని, అమ్మవారిని నూతన వస్త్రాలతో అలంకరించి పూజలు చేస్తారు. మల్లన్న స్వామి పంచాంగిక దీక్షతో 5 రోజుల పాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వత వాహనం, రావణ వాహనం అధిరోహించి చివరి రథారూఢుడైన స్వామికి పురవీధి సేవ నిర్వహిస్తారు. 5వ రోజున అగ్నిగుండాల కార్యక్రమం, తర్వాత వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి ఆ తర్వాత పుష్పయాగంతో ఈ ఉత్సవాలను ముగిస్తారు. ప్రతి సంవత్సరం 3 నెలలు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దండ దీపాలు పెట్టి కోడె మొక్కులు చెల్లి భక్తి శ్రద్ధలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు.